వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. పెద్ద శంకరంపేట అభివృద్ధి కోసం సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి తెలిపారు. సర్పంచ్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అసూరి చంద్రమురళికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత 10 ఏళ్లుగా పెద్ద శంకరంపేట గ్రామ పంచాయతీలో ఫేక్ రసీదు పుస్తకాలు తయారు చేసి బిల్లులు నమోదు చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారని ఆరోపించారు. ఇకపై అవినీతి రహిత పాలన కోసం తానే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అభివృద్ధి అంశాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సమస్యలు ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో పరిష్కరిస్తామని తెలిపారు. పెద్ద శంకరంపేట అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి ఆసూరి చంద్రమురళి, మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, రాయని మధుసూదన్, దానంపల్లి నారాగౌడ్, విగ్రహం వేణుగోపాల్ గౌడ్, దాచే సంగమేశ్వర్, రాజేందర్ గౌడ్, సుభాష్ గౌడ్, పల్లబోయిన పున్నయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరంపేట టౌన్కి రావడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా మా మురళీ పంతులు గారి సతీమణి చంద్ర గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఫీల్డ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇంకా వేరే కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వేరే వాళ్ళు కూడా కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు, ముగ్గురు అభ్యర్థులు. అయినా కూడా నా తరఫున నేను పంతులు గారికి, మిసెస్కి చంద్ర గారికి నేను మద్దతు పలుకుతా ఉన్నా. ఎందుకంటే ఆయన ఆ పార్టీని కాదనుకొని మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీలో మొత్తమే జాయిన్ కావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగింది శంకరంపేట టౌన్లో కానీ, తర్వాత మన శంకరంపేట మండలంలో కానీ, వాటన్నిటినీ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అన్నిటినీ ఎదుర్కొంటూ ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకు కేవలం స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళే పరిపాలించడం జరిగింది, టౌన్ని కానీ దాన్ని కానీ. కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒక ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు వస్తే ఖచ్చితంగా మనం ఇంకా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతామని భావిస్తూ ఉన్నాను. నారాయణఖేడ్ టౌన్ తర్వాత శంకరంపేట అతిపెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో. కాబట్టి దీన్ని నారాయణఖేడ్ ఎట్లయితే సుందరంగా తీర్చిదిద్దుతా ఉన్నామో దీన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ అన్ని మేము తయారు చేసుకొని పెట్టుకున్నాము. అది మురళీ పంతులు గారితో, తర్వాత వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. స్థానిక సంస్థల ప్రతినిధులు లేకపోతే కూడాను నాతోనే ఎమ్మెల్యేగా, తర్వాత అధికారుల సహకారంతోనే ఎన్ని పనులు, ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని సమస్యలు కూడా ఇక్కడ తీర్చడానికి ప్రయత్నం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. సీసీ రోడ్స్ కానీ, తర్వాత డ్రైన్స్ కానీ, ఇంకా ఇతరత్ర అన్ని విధాలు కూడా ప్రజా సమస్య, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ తీర్చడానికి ప్రయత్నించడం. ఇంకా కూడా ఇప్పుడు మనకి ఎందుకంటే బడ్జెట్ కొరత వలన అన్ని మనం అనుకునేవన్నీ సాధించలేకపోయినాం. ముఖ్యంగా విద్యుత్ గురించి కూడా నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, స్పెషల్ ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కాకుండా 65 లక్షల రూపాయలు కేవలం శంకరంపేట మండలానికే కూడా శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. తర్వాత మనకు ఇప్పుడు ఇరిగేషన్ బంగ్లా ఉంది. ఇరిగేషన్ బంగ్లా గురించి కూడా 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టినాము. అది కూడా జీవో స్టేజ్లో ఉంది. బడ్జెట్ కొరత వలన కొంచెం ఆగిపోయింది. దాన్ని ఖచ్చితంగా చేసి హైవే పైన మంచి ఇన్స్పెక్షన్ బంగ్లాను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా 100% సక్సెస్ లేదు. దానికి ప్రతి గల్లీలో కూడా మేము ఇప్పుడు నా ఫండ్లో నుంచి కొన్ని బోర్స్ కూడా వేయడం జరిగింది. SDF ఫండ్స్లో తాగునీటి సమస్యను కూడా టు సమ్ ఎక్స్టెంట్ కొంచెం తీర్చడం జరిగింది. ఇంకా ముందు కూడా ఏమన్నా సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరుద్దామని చెప్పేసి. తర్వాత ఎడ్యుకేషన్ వైజ్ మీకు అందరికీ తెలుసు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజాపాలన అనే కార్యక్రమం పెట్టి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల స్కీమ్లో ఇంచుమించు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 2-3 మిగిలిపోయిన హామీలను కూడా బడ్జెట్ సమకూర్చుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తర్వాత 200 యూనిట్ల లోపల ఎవరైతే విద్యుత్ వాడుకుంటారో వారికి అందరికీ ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరిగింది. 500కి సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది.
తర్వాత రేషన్ కార్డు గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేవు. ఈరోజు 10 సంవత్సరాల నుండి లేని రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చి వాటికి సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు రుణమాఫీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రైతు భరోసా కూడా 2 విడతలు వేసుకోవడం జరిగింది. తర్వాత సన్న వడ్లకి బోనస్ కూడా 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మిల్లు యజమానులపై కూడా స్ట్రిక్ట్ చేసి రైతులకు అనుకూలంగా ఉండే విధంగా, రైతులకు లాభం అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ స్కీమ్లు పోతూ ఇంకా ఇక్కడ శంకరంపేటలో ఎన్ని ఇళ్ళు ఇచ్చినాం? శంకరంపేటలో ఇండ్లు మొత్తం శంకరంపేట 125 ఇందిరమ్మ ఇండ్లు కేవలం శంకరంపేటకు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు, కంప్లీషన్ స్టేజ్ కూడా వచ్చినాయి. ఇంకా కూడా అవసరం పడితే ఇంకా కూడా చాలా మందికి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి అందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టౌన్ డెవలప్మెంట్ గురించి పంతులతో డిస్కస్ చేయడం జరిగింది మొన్ననే. ఫస్ట్ ఈ శంకరంపేటలో డ్రైన్స్ది చాలా ప్రాబ్లం ఉంది. నేను కూడా అన్ని గల్లీలలో గతంలో తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ డ్రైన్ అని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మొన్న వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు కూడా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేసిండ్రు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఈ మురుగు కాలువలే డ్రైన్సే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికి అది యాక్షన్ ప్లాన్లో పెట్టుకున్నాం. దాని తర్వాత సీసీ రోడ్లు, దాని తర్వాత విద్యుత్ సమస్యలు, దాని తర్వాత తాగునీటి సమస్యలు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి అయితే నేను గౌరవ దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో ఆల్రెడీ అది కూడా పెండింగ్లో ఉంది. మనకు 30 పడకల ఆసుపత్రి శంకరంపేట టౌన్లో మనం వేపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. చాలా పంతులు గారు ఇక్కడ రాకముందు కూడా, నేను పార్టీలో జాయిన్ కాకముందు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చెప్పవలసిన అవసరం. కొంతమంది ప్రతిపక్షాలు వాళ్ళ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మేమిద్దరం కొల్లుడు అయిపోయినామని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. అప్పుడు నేను నిజంగా ఎక్కడ చెప్పినా మోడల్ స్కూల్ కానీ ఇతర ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించుకున్నా కూడా ఇవ్వవలసిందని చెప్పిన దానికి పంతులు గారు కూడా ఒప్పుకొని అప్పుడే నేను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నా. తర్వాత ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనాయో అవన్నీ కూడా ఒకవేళ తప్పి ఆయన సర్వే నెంబర్లకు వస్తే అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి వదిలిపెట్టడానికి రెడీ ఉన్నారని చెప్పేసి, ఇంకేమన్నా కూడా ప్రభుత్వ స్థలాల డిస్ప్యూట్ ఉంటే కూడా కండిషన్ పెట్టిన అది చెప్పడం జరిగింది. టికెట్ మొత్తం రిసిప్ట్స్ అక్కడ చూస్తే పైసలు జమ అయినాయని అనుకుంటే అకౌంట్స్కి పైసలు జమ కాలేదు. కానీ వీళ్ళ దగ్గరనేమో ప్రజల దగ్గర రిసిప్ట్ చూపిస్తూ ఉన్నారు, సార్ మేము కట్టినామని చెప్పేసి. అవన్నీ అక్కడ డిపాజిట్ కాలేదు. మరి ఆ రిసిప్ట్స్ నంబర్స్ కూడా అక్కడ ఎక్కడ కూడా రికార్డులో లేవు. అంటే డూప్లికేట్ రిసిప్ట్ బుక్స్ తయారైనాయని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. గతంలో జాయింట్ కలెక్టర్ మీకు తెలుసు వెంకటేశ్వర్లు గారు వచ్చి మొత్తం ఎంక్వైరీ కూడా చేసిపోయారు. తర్వాత ఆయన మధ్యలో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయితే మేము ఇద్దరం ఏమనుకున్నామని చెప్పేసి అంటే ఇప్పుడు మాకు మీ సర్పంచ్ గెలిపించి వార్డు మెంబర్లు అందరూ గెలిపించిన తర్వాత స్థానిక సంస్థల శంకరంపేట టౌన్లో అవినీతి రహిత పరిపాలన, ముఖ్యం మా మెయిన్ మోటో అవినీతి రహిత పరిపాలననే నిర్వహించాలని చెప్పేసి, ఎవ్వరికి సామాన్య మానవునికి కూడా సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చర్యలు చేపట్టబోతా ఉన్నాము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు తాగునీటి సమస్య, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతా ఉన్నాం. హెల్త్ వైజ్ కూడా మీకు చెప్పిన ఇంకా కొన్ని కుల సంఘాలకు నేను తిరిగినప్పుడు ఏం చెప్పినప్పుడు కిషారెడ్డి గారి హయాంలో కొన్ని కుల సంఘాలు కంప్లీట్ చేయడం జరిగింది భవనాలు. ఇప్పుడు కూడా మిగిలినవి గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నట్లున్నాయి, వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు కుల సంఘాల భవనాలు. వాటన్నిటిని కూడా మేము కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇది రంగరాజ్ సంఘం, వడ్డెర సంఘం, మంగళి సంఘం, కుమ్మరి సంఘం, ముదిరాజ్ వీధి గల్లి, రమేష్ గల్లి అంటే ముదిరాజ్ కింది గల్లి, ముదిరాజ్ కింది గల్లి, కనకరాజ్ ప్లేస్, బుగుడాల సంఘం, మున్నూరు కాపు, తర్వాత ముదిరాజ్ సంఘం, మత్స్యకార సంఘం, నీలకంఠి సంఘం, నీలి సంఘం, పద్మశాలి సంఘం, ఎస్సీ మాల సంఘం, తిరుమలాపూర్ ఎస్సీ మాల సంఘం, బ్రాహ్మణ సంఘం, విఠలేశ్వర మందిర్. దాంట్లో తర్వాత కొన్ని ఇంకా స్కూల్ వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. జూనియర్ కాలేజీలో పోతే సైన్స్ ల్యాబ్స్ లేవని కూడా చెప్తే వాటికి కూడా కలెక్టర్ దగ్గర ఫండ్స్ పెట్టడం, డిఎంఎఫ్టీలో పెట్టడం జరిగింది. మీరందరికీ తెలుసు పాఠశాలలో అమాదర్శ పాఠశాలల కింద అందరికీ మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కాంపౌండ్స్, ఇవన్నీ కూడా తరగతి గదుల రిపేర్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ డేనే యూనిఫామ్స్, బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది మా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా.
ముఖ్యంగా అందరూ సహకరిస్తే శంకరంపేట టౌన్ని నారాయణఖేడ్ తర్వాత మరొక అన్ని అంగుల్లో కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ శంకరంపేట ప్రజలకు అందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం. తర్వాత ఇంకోటి, గతంలో 10 గుంటల భూమి కూడా అంబేద్కర్ భవనం గురించి అలాట్మెంట్ చేయడం జరిగింది. దాన్ని మా హయాంలో ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా టికెట్ మొత్తం రిసిప్ట్స్ అక్కడ చూస్తే పైసలు జమ అయినాయని అనుకుంటే అకౌంట్స్కి పైసలు జమ కాలేదు. కానీ వీళ్ళ దగ్గరనేమో ప్రజల దగ్గర రిసిప్ట్ చూపిస్తూ ఉన్నారు, సార్ మేము కట్టినామని చెప్పేసి. అవన్నీ అక్కడ డిపాజిట్ కాలేదు. మరి ఆ రిసిప్ట్స్ నంబర్స్ కూడా అక్కడ ఎక్కడ కూడా రికార్డులో లేవు. అంటే డూప్లికేట్ రిసిప్ట్ బుక్స్ తయారైనాయి అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. గతంలో జాయింట్ కలెక్టర్ మీకు తెలుసు వెంకటేశ్వర్లు గారు వచ్చి మొత్తం ఎంక్వైరీ కూడా చేసిపోయారు. తర్వాత ఆయన మధ్యలో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయితే మేము ఇద్దరం ఏమనుకున్నామని చెప్పేసి అంటే, ఇప్పుడు మాకు మీ సర్పంచ్ గెలిపించి వార్డు మెంబర్లు అందరూ గెలిపించిన తర్వాత స్థానిక సంస్థల శంకరంపేట టౌన్లో అవినీతి రహిత పరిపాలన, ముఖ్యం మా మెయిన్ మోటో అవినీతి రహిత పరిపాలననే నిర్వహించాలని చెప్పేసి, ఎవ్వరికి సామాన్య మానవునికి కూడా సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చర్యలు చేపట్టబోతా ఉన్నాము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు తాగునీటి సమస్య, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతా ఉన్నాం. హెల్త్ వైజ్ కూడా మీకు చెప్పిన, ఇంకా కొన్ని కుల సంఘాలకు నేను తిరిగినప్పుడు ఏం చెప్పినప్పుడు కిషారెడ్డి గారి హయాంలో కొన్ని కుల సంఘాలు కంప్లీట్ చేయడం జరిగింది భవనాలు. ఇప్పుడు కూడా మిగిలినవి గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నట్లున్నాయి, వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు కుల సంఘాల భవనాలు. వాటన్నిటిని కూడా మేము కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇది రంగరాజ్ సంఘం, వడ్డెర సంఘం, మంగళి సంఘం, కుమ్మరి సంఘం, ముదిరాజ్ వీధి గల్లి, రమేష్ గల్లి అంటే ముదిరాజ్ కింది గల్లి, ముదిరాజ్ కింది గల్లి కనకరాజు ప్లేస్, బూడాల సంఘం, మున్నూరు కాపు, తర్వాత ముదిరాజ్ సంఘం, మత్స్యకార సంఘం, నీలకంఠి సంఘం, నీలి సంఘం, పద్మశాలి సంఘం, ఎస్సీ మాల సంఘం, తిరుమలాపూర్ ఎస్సీ మాల సంఘం, బ్రాహ్మణ సంఘం, విఠలేశ్వర మందిర్. దాంట్లో తర్వాత కొన్ని ఇంకా స్కూల్ వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. జూనియర్ కాలేజీలో పోతే సైన్స్ ల్యాబ్స్ లేవని కూడా చెప్తే వాటికి కూడా కలెక్టర్ దగ్గర ఫండ్స్ పెట్టడం, డిఎంఎఫ్టీలో పెట్టడం జరిగింది. మీరందరికీ తెలుసు, పాఠశాలలో అమాదర్శ పాఠశాలల కింద అందరికీ మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కాంపౌండ్స్, ఇవన్నీ కూడా తరగతి గదుల రిపేర్స్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ డేనే యూనిఫామ్స్, బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది మా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా. ముఖ్యంగా అందరూ సహకరిస్తే శంకరంపేట టౌన్ని నారాయణఖేడ్ తర్వాత మరొక అన్ని అంగుల్లో కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ శంకరంపేట ప్రజలకు అందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం. తర్వాత ఇంకోటి, గతంలో 10 గుంటల భూమి కూడా అంబేద్కర్ భవనం గురించి అలాట్మెంట్ చేయడం జరిగింది. దాన్ని మా హయాంలో ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా చేస్తాం. తర్వాత ఇంకోటి, చాలా మంది ప్రతిపక్షాలు కొన్ని ప్రజలకు తప్పుడు సమాచారం అంటే తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సర్వే నెంబర్ 271లో గతంలో 217కి టౌన్ కానుకొని ఉన్నది. అవన్నీ అప్పటి మరి పట్టాలు ఇచ్చిందా మరి తెలియదు. అవన్నీ లాజిస్టిక్ గురించి ప్రభుత్వం టేకప్ చేస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. దానికి రైతులు కూడా చాలామంది అభ్యంతరం తెలిపినారు వద్దు అని చెప్పేసి. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారంటే, అప్పుడు మురళీపంతులు గారు అప్పుడు టీఆర్ఎస్లో ఉండ్రి కాబట్టి అప్పటి శాసనసభ్యులు చెప్పినట్టు అప్పుడు సంతకం పెట్టింటాడు. దాన్ని వాళ్ళు ప్రచారానికి ఉపయోగించుకొని మురళీపంతుల మీద బురద జల్లి కార్యక్రమం చేపడతారు. అట్లాంటిది ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా, ఇది ఒకటే కాదు, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా ప్రజలు ఎవరైనా నివాసం ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు ఎలాంటిది లేదు. వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు టౌన్లో చాలా గూడెంలో కూడా చాలా మందికి ఇండ్ల స్థలాలు లేవు. అట్లాంటిది ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఆక్రమణకు గురైతే వాటిని తీసుకొని, లేదంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని చూసి ఎవరికి అభ్యంతరం లేని వితౌట్ ఎంక్రోచ్మెంట్ ఉన్న స్థలాలనే గుర్తించి వాటిని ప్లాటింగ్ చేసి వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం.
మళ్ళీ 217లో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని డిస్టర్బ్ చేయం. రైతులు ఎవరైతే వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటాం వ్యవసాయం చేసుకొని బతకని. తర్వాత కొంతమంది రియల్టర్లు, అప్పటి రియల్టర్లు దాన్ని బూచిగా చూసి ఏదో వ్యాపారం చేసుకుందామని అనుకున్నారు. మీకైతే అందరికీ తెలుసు, గత గ్రామ పంచాయత్ వ్యవస్థ ఉన్నప్పుడు గతంలో రాణి శంకరమ్మ భూముల కిందికి వస్తుందని చెప్పేసి 4 ఎకరాలు దాన్ని కూడా కబ్జా పెట్టిండ్రు. ఇది ఇన్స్పెక్షన్ బంగ్లాని, ఇరిగేషన్ బంగ్లాని. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పటి కలెక్టర్ వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఇరిగేషన్ అధికారులు వస్తే కూడా అప్పటి టీఆర్ఎస్ నాయకులు, అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు మరి మీరు ఎవరు పోవద్దు అని చెప్పేసి వారికి బెదిరియడం జరిగింది. అంటే ప్రజల ఆస్తి కాపాడవలసిన నాయకులే దాన్ని ప్లాటింగ్ చేసి అమ్ముకునడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఈరోజు సంజీవ్ రెడ్డి మురళీ పంతులతో 3 కోట్ల రూపాయలు తీసుకొని కుమ్మక్క అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఇది ఇక్కడ కాదు, మా నాన్న కృష్ణారెడ్డి గారు రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఎక్కడన్నా నా మీద ఒక అలిగేషన్ ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేసి రాజకీయం తప్పుకోవడం సిద్ధంగా ఉన్నా. ఏదో బురద తల్లి ఇట్లా వేసేసి బట్ట కాల్చి మీద వేస్తే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను అనుకుంటే ఎన్ని కోట్లు సంపాదించుకుంటుంటే, కానీ ఆయనలాగా రియల్ ఎస్టేట్ మాకు లేదు. కొన్ని విజన్స్ పెట్టుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని విధాల కొత్తవి తీసుకొని రావడం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. మొన్ననే జైరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి సింగూరుకి ఇప్పుడు డ్యామేజ్ అయింది, నీళ్ళు వదిలిపెడతారంటే చాలా మనకు నష్టం వ్యవసాయానికి కానీ తర్వాత తాగునీటికి కానీ. మెయిన్ ప్రాజెక్టు దానికి 120 కోట్లతోని ప్రతిపాదనలు తయారు చేయించడం. సింగూరుకి ప్యారలల్గా ఎక్కడైనా అందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గ మధ్యన ఒక ఇప్పుడు కూడా ఈ లోకల్ బాడీస్లో ఒక్కొక్క నియోజకవర్గంకి వెళ్ళి ఒక్కొక్క సర్పంచ్కి 2, 3 అని చెప్పేసి కొన్ని చోట్ల చాలా యునానిమస్ అయినాయి. మిగతా కూడా శంకరంపేట మండలంలో కూడా 5 యునానిమస్ అయినాయి. వేరే దగ్గర ముగ్గురు కూడా కాంపిటీషన్లో ఉన్నారు. కొన్ని చోట్ల ఈరోజు రేపు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ సముద్రంలో ఎట్లా అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది. వాళ్ళలాగా మోనోపలి పెద్ద లీడర్ చెప్పిందే అందరూ ఫాలో కావాలని లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నది, అవకాశం కలిగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందరికి కూడా హక్కులు ఉన్నాయి, అందరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కాంటెస్ట్ చేయొచ్చు. కాబట్టి సామరస్యంగా అన్ని ఇక్కడ కూడా అందుకనే మల్టిపుల్ కాంటెస్ట్ అంటే త్రిముఖ పోటీ ఉండొచ్చు. కాకపోతే దాంట్లో కూడా మనం ఖచ్చితంగా గట్టెక్కుతాం. చెప్పినాం మేము ఒకసారి మురళీ పంతులు గారిని పార్టీలో జాయిన్ చేసుకోకముందే చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవుతుందా కాదా అని అందరు కార్యకర్తలు ఒపీనియన్ తీసుకుంటే ప్రతి ఒక్క మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు మురళీ పంతులు గారిని పార్టీలో కలుపుకుంటే లేదు సార్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అన్న తర్వాతనే మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడం జరిగింది. బలపడింది కూడా. సరే ఇవి డిఫరెన్సెస్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఉంటే మళ్ళీ పోతాయి. ఖచ్చితంగా నేను ప్రజలకు అందరికీ కోరుకునేది ఏంటంటే ఏది ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, గతంలో ఏం జరిగిందో గత నేను లేకుంటే ఇప్పుడు నేను ఎప్పుడు కంట్రోల్లో చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడు ప్రజా సేవ గురించి బీదోళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా ఫస్ట్ ప్రయారిటీ పూరెస్ట్ అమాంగ్ ద పూర్. అందరికంటే అతి బీద వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ప్రజలకు, తర్వాత విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, తర్వాత బిజినెస్ పీపుల్కు, వ్యాపారస్తులకు, వీళ్ళందరికీ కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా మేము సమకూర్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి దానికి మీ ప్రజలందరూ మురళీ పంతులు గారికి ఉంగరం గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో ముందుంటాం. చెప్పినట్టు మీకు నిజంగా కూడా కంకణం కట్టుకొని అవినీతి రహిత పరిపాలన ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి దానికి మీ ప్రజల సహకారం అవసరం, మీ పత్రికా విలేకరుల సహకారం కూడా చాలా అవసరం. దాన్ని మేము ఒక యాక్షన్ ప్లాన్, ఇది లోకల్ బాడీస్ అయిపోగానే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. తయారు చేసి యాక్షన్ ప్లాన్ కూడా మీ అందరి సమ్మతంతో వార్డ్ మెంబర్సు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా సురేష్ కుమార్ షెట్కర్ గారు ఎంపీ గారు వాళ్ళు వచ్చిన తర్వాత వారి ఫండ్స్ కూడా ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ మేము ఉపయోగించుకుంటాం. తర్వాత అందరి సమక్షంలో యాక్షన్ ప్లాన్ని పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించి దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చూస్తామని చెప్పేసి మీకు అందరికీ హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సంగతి రెగ్యులేషన్ గురించి దేని గురించి గ్రామ పంచాయతీ కార్మికులు
రెగ్యులేషన్ కావాలని చెప్పేసి రెగ్యులరైజేషనా అది స్టేట్ లెవెల్ పాలసీ, మనము చెప్పలేము. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళ డిమాండ్ ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా డిమాండ్ ఉంది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అయితే శ్రమ దోపిడీ, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ మేము తీసుకోము, అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం తీసుకున్న వాళ్ళకి అందరికీ అని చెప్పడం జరిగింది. ఒక ఆర్టిజన్స్ తప్ప ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులరైజేషన్ జరగలేదు. మరి ఎందుకంటే అది ఆర్థిక భారంతో కూడుకున్నది. ఖచ్చితంగా వాళ్ళకి శాలరీస్ రెమ్యునరేషన్ ఇంక్రీజ్ చేయగలుగుతామేమో కానీ పర్మనెంట్ చేస్తామా లేదా అని చెప్పని రాదు. చేస్తే కూడా ఒకవేళ గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తే విడతల వారీగా అవసరాని కొద్దీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసే అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా 10 కోట్లతో పెట్టింటి, కానీ వాళ్ళే డిపార్ట్మెంట్ లేదు సార్ ఎందుకు 20 కోట్లు అయితే మనకు సఫిషియంట్ అవుతుంది ఇండోర్ అవుట్డోర్ స్టేడియం అని చెప్పేసి అంటే ఒక 6 ఎకరాల స్థలం కూడా ఉంటే అప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మినీ స్టేడియం గురించి ప్రపోజల్ పెట్టిండ్రి. దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు 20 కోట్లతోనే మేము ప్రతిపాదనలు పెట్టినాము. ఆల్రెడీ ఒక 8-9 ఏళ్ళ నుంచి బట్టి విక్రమార్క గారి దగ్గర 10 సార్లు పోయి వచ్చిన, త్వరలో ఇస్తా కానీ లోకల్ బాడీ కానీ ఫండ్ జమ కానీ అని చెప్పారు. 20 కోట్లతోనే అక్కడ మేము స్టార్ట్ చేస్తాం. కాకపోతే శంకరంపేట మండలంలో డిగ్రీ కాలేజ్ ఒకటి నా ఎన్నికలప్పుడు నేను వాగ్దానం చేసిన మాట వాస్తవం. దాన్ని ఖచ్చితంగా చేసుకునే విధంగా కృషి చేస్తాను. ఎందుకంటే డిగ్రీ కాలేజ్లోనే ఉన్న కాలేజ్లోనే అడ్మిషన్లు వస్తలేవు అని చెప్పేసి వారు హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అయినా ఒకవేళ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యి మనకు అక్కడ ఫీజిబిలిటీ ఉంటే స్థలం కూడా ఇక్కడ డొనేట్ చేసిండ్రని చెప్పి తెలిసింది డిగ్రీ కాలేజ్కి. ఖచ్చితంగా మా పీరియడ్ లోపల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావడానికి నేను నా శాయశక్తులకు కృషి చేస్తా అని చెప్పి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అదే డిస్కస్ చేసిండ్రు. మేము ఇప్పుడు ఏం చేసినామంటే ఫస్ట్ డ్రైన్స్ కంప్లీట్ చేస్తామని పెద్దగానే మరి పెద్దగా డ్రైన్ చేసి, అందుకే మరి ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ అవసరం పడితే ప్లాన్ ప్రకారము టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళని పిలుచుకొని వాళ్ళకు ఎట్లా చేయగలుగుతామని చెప్పేసి నీళ్ళు ఎక్కడ ఫ్లో ఉంది, ఎక్కడ ఈ వాటర్ లాకిన్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడక్కడ మొత్తం డ్రైన్ సైజును బట్టి పెద్దవి చిన్నవి అన్నీ కలిపి ఎక్కడ కూడా మురికి నీరు నిలబడకుండా మొత్తం పోయే విధంగా కృషి చేస్తారు. తర్వాత మేజర్ గ్రామ పంచాయత్ ఇంకుడు గుంతలు చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ గల్లీకి ఆ గల్లీకి కూడా కొంచెం ఎండింగ్ల ప్రభుత్వ స్థలం ఉంటే ఇంకుడు గుంతలు చేసుకుంటే నీళ్ళు అక్కడే ఇంకిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్త మోడల్లో మున్సిపాల్లో ఇక్కడ కంపల్సరీ చేసిండు కొన్ని చోట్ల, అన్ని మున్సిపాలిటీలో కూడా దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి చెట్లు పెంచడము, తర్వాత ఇంకుడు గుంత సోక్ పిట్టు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ పెడతా ఉన్నారు మున్సిపాలిటీలో. మరి ఇది రాను ఇది కూడా తొందరగా మున్సిపాలిటీలోకి పోతుందేమో. అప్పటి వరకు కూడా మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా ఇంకుడు గుంతలకు ప్రయారిటీ పెట్టి ఈజీఎస్ ద్వారా దానికి ఫండింగ్ కూడా చేస్తూ ఉంటారని చెప్పి చెప్తా ఉన్నాను. అదే డ్రైన్ ఎక్కడ లేదు, 24 అవర్స్ లైబ్రరీ, ఓన్లీ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అట్లాంటిది 24 అవర్స్ లైబ్రరీ గురించి కూడా నారాయణఖేడ్లో మేము ప్లాన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇంట్రెస్ట్తో చేస్తాను నేను, ఎక్కడికి వెళ్ళినా నిధులు సమీకరించి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా లైబ్రరీ మీరు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు శంకరంపేటలో అక్కడక్కడ మేజర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జూకల్ ఉంది, ఉత్తులూరు ఉంది, ఇంకా వేరే మూసాపేట ఉంది, ఇట్లాంటి విలేజ్లలో అన్నింటిలో భుజరంపల్లి ఉంది. ఎవరన్నా మీరు రూమ్ ప్రొవైడ్ చేసి అకామిడేషన్ ఫర్నిచర్ ఇస్తే ఖచ్చితంగా మేము లైబ్రరీ అక్కడ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తాం. నారాయణఖేడ్లో 14 రీడింగ్ రూమ్లకు ప్లాన్ చేసినాం. అది 20 గ్రంథాలయంకి 20 లక్షల ఎస్టిమేషన్ తయారు చేయించినాము. మౌలిక వసతులు అంటే రిపేర్స్, లీకేజెస్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ రిపేరు, గేటు, తర్వాత ఒక బోర్వెల్, మళ్ళీ టాయిలెట్స్, ఇవన్నిటికి 20 లక్షలతో ప్రతిపాదనలు పంపినాం. ఇక్కడ మెదక్ లైబ్రరీలో పైసలు లేవు, సంగారెడ్డి లైబ్రరీలో సఫిషియెంట్ పైసలు ఉన్నాయి. ఇది మెదక్ కాబట్టి ఇది కొంచెం వెనక, లేకుంటే ఇవి కూడా చేసి పడేస్తుంటే నేను ఎప్పుడో. కాబట్టి ఇవన్నీ చేస్తే అందరికి ఉపయోగం అయితే, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు పైకి వస్తే అన్ని విధాల కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే లైబ్రరీ మీద బాగా, ఇంకో డిజిటల్ లైబ్రరీ మీద కూడా ఫోకస్ పెడతా ఉన్నా. అక్కడ ఉన్నది స్థలం ఇయర్ మీరు దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం, పిల్లలకు శంకరంపేటలోకి యూజ్ అవుతుంది అంటే మీరు ప్లేస్ ఇచ్చిందంటే ఎక్కడ ప్లేస్ ఇచ్చిండ్రంట, కానీ దానికి బిల్డింగ్కు ఫండ్స్ లేవని నేను పొన్నం ప్రభాకర్ గారు మా గౌరవ మంత్రి వారి దృష్టికి ఎప్పుడో తీసుకొని పోయాను. నేను తీసుకొని పోయి ఎప్పుడు పోయినప్పుడు అదే అడుగుతా, ఫండ్స్ లేవన్నా అని చెప్తున్నాడు. ఇది ఒకటే స్కూల్ కాదు కదా,
ఎందుకంటే ప్రభుత్వ పాలసీ ఉన్నది, చాలా స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ గురుకులాలు ప్రైవేటు బిల్డింగ్లలో నడుస్తూ ఉన్నాయి. విచ్చలవిడిగా ఓపెన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిది. ఇప్పుడు వాటన్ని పర్మనెంట్ బిల్డింగ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు నిధులు సమకూర్చుకున్నప్పుడు చేయగలుగుతాం. ఇంకోటి నారాయణఖేడ్లో ఒకటి ఆర్టీఓ ఆఫీస్ కూడా నేను ప్రతిపాదించిన, అక్కడ 5 ఎకరాల ప్లేస్ చూపించినాం. అది కూడా ఫైల్ కమిషనర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక జైరాబాద్ అక్కడ మనం మెదక్ అక్కడ పోకుండా నారాయణఖేడ్ దగ్గరనే ఇక్కడ మనకు ఇక్కడనే ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, లైసెన్స్ కానీ ప్రతిదీ ఇక్కడ నారాయణఖేడ్లోనే చేసుకునే విధంగా దాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అయిపోతుంది అది కూడా అని చెప్పేసి. ప్రియాంక కాలనీలో 2 ముఖ్యమైన దారులు ఉంటాయి సార్. గోదాం నుంచి ఎల్లమ్మగుడి దాకా అక్కడ డాన్ బోస్కో అక్కడ డాన్ బోస్కో రోడ్ పడింది, పెద్దగుండే రోడ్. అది మళ్ళీ నాసి రకం చేసి ఇప్పటికే రోడ్ మొత్తం అయిపోయింది. అది మరమ్మతు ఏదైనా చేసి ఇక్కడ రోడ్డు గోదాం నుంచి ఖచ్చితంగా చెప్పిద్దాం. ఇప్పుడు మొన్ననే మనము సీసీ రోడ్ వేసినాం ఇక్కడ. ఈ రోడ్ సీసీ రోడ్ వేస్తే అంతా లేచిపోయిందని అందరూ ప్రజలందరూ తిట్టుకుంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ఎస్టిమేట్ చేసి మళ్ళీ 15 లక్షల రూపాయలు మళ్ళీ దాన్ని ప్రతిపాదనలు పంపినాం. త్వరలో వస్తే ఫస్ట్ అది టౌన్లో ఉంది కాబట్టి అది చేయమని చెప్పినాం. ఆ రోడ్ మీద మళ్ళీ దానికి రిపేర్ చేసి ఒక 4 ఇంచుల థిక్నెస్ తోని మొత్తం మళ్ళీ సీసీ రోడ్ వేయమని చెప్పినాం. అక్కడక్కడ ఎక్కడ నన్ను ఉంటే నేను అందుకే కార్యకర్తలు అందరికీ చెప్తా ఉంటాను, నేను గట్టిగా చెప్తాను నేను. ఎందుకంటే నాకు నాసి రకం పనులు అంటే నచ్చాయి. పని తక్కువ చేసినా సరే చేసిన పని కరెక్ట్గా చేయాలి. నా ఉద్దేశం అది, నా కాన్సెప్ట్ అది. ఏ పని చేసినా నేను ఇది ఒకటే రోడ్లది ఒకటే కాదు, ఏ పని చేసి చిత్తశుద్ధితో చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే చిత్తశుద్ధితో దాన్ని ట్రై చేయాలి. అట్లా కార్యకర్తలు అందరికీ చెప్తున్న, రోడ్లు కానీ మోరీలు కానీ ఏ పని చేసిన బిల్డింగ్స్ కానీ నాసి రకం చేయకండి. డబ్బులు అవసరం పడితే ఇంకో 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా పెట్టిస్తాము. కాబట్టి మీరు చేసిన పనిని పక్కడబందీగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక 30 సంవత్సరాల పాటు పనికొచ్చే విధంగా చేయండి అని చెప్తా ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఇక కొంతమందికి నచ్చుతుంది. అది మరి వైడెనింగ్ లా ఉన్నదో లేదో ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళు చేయాల్సింది ఉంది. చెప్పినా నేను వాళ్ళ దృష్టికి తీసుకపోయినా కొన్ని చోట్ల పిట్లం అక్కడ ఈ పాత రోడ్లన్నీ కూడా వైడెనింగ్ చేసి మళ్ళీ రిపేర్ చేసిపోయిన వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడు నారాయణఖేడ్ టౌన్లో కూడా అధ్వానంగా ఉన్నది, వాళ్ళు నేషనల్ హైవేలో ఉన్నది. మేమేమైనా మున్సిపల్ ఫండ్ పెట్టి చేపిస్తామంటే వీళ్ళు లేకుంటున్నది. వాళ్ళు అన్ని కంప్లీట్ చేసి వాళ్ళ హైవే కంప్లీట్ అయినాక దాన్ని కూడా రిపేర్ చేసి R&Bకి ట్రాన్స్ఫర్ చేస్తారంట. అప్పటి వరకు వెయిట్ చేయాలి, రిపేర్ చేసుకుంటూ పోతున్నాం. మీరు బయటనికి ఏమన్నా ప్లాన్ ఉంటే చూద్దాం, మీరు అందరు సహకరిస్తారు. నారాయణఖేడ్ టౌన్లో 70 ఫీట్ల వరకు తీసుకున్నాం. 100 ఫీట్లు అంటే ఎవరు ఒప్పుకోలేదు. 70 ఫీట్లు 80 ఫీట్లు అక్కడక్కడ 80 అక్కడ 70 ఫీట్ల వరకు చేసి దాన్ని కూడా వైడనింగ్ స్టార్ట్ చేస్తాం త్వరలో. అందరూ ఒప్పుకున్నారు. మీ దగ్గర ఒక టౌన్ ప్లానింగ్లో రాను ఇప్పుడే అంత హైవే అయింది, మీకు ట్రాఫికే ఉండదు. ఎందుకు ట్రాఫిక్ ఏముంటుంది చెప్పండి నాకు. హైవే అయిపోయింది, హైవే అందరూ హైవే మీదకి వెళ్ళి పోతా ఉన్నారు ఎక్కువ మంది. అది చేయాలి, మురికాలువలు చేసి కొంచెం వెడల్పు చేస్తే రోడ్ అన్ని ఫుట్పాత్ మీద అవన్నీ క్లియరింగ్ చేసి ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టకుండా బిజినెస్ అవన్నీ పెట్టకుండా చూస్తే ఉన్న రోడ్ సఫిషియంట్ అవుతుంది. కాలువలు తీసినాక కాలువ నారాయణఖేడ్లో మనము పోలీస్ స్టేషన్ కూడా చేసాం. అట్లా కప్పేసినాక దాని మీద పోవచ్చు. అట్లా ఇక తర్వాత మనకు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళకి అది బెస్ట్. అది రోడ్ వెడల్పు అవుతుంది. ఇప్పుడు నారాయణఖేడ్ అట్లే ప్లాన్ చేసినాం, పెద్దది కూడా చేసి దాని మీద పెట్టుకొని మళ్ళీ ఇవ్వాలి. దానికి క్లీన్ చేసుకోనికి వచ్చేటట్లు అక్కడక్కడ గ్యాప్స్ ఇవ్వాలి. అట్లా లేకుంటే ఏం చేస్తున్నారు, అందరూ నీళ్లు వాళ్ళ షాపులకి రాకుండా